చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి? అందరికీ భయమే ఉంటుంది. కొందరు ఆ పేరు వింటేనే భయంతో వణికిపోతుంటారు. పొరపాటున అది ఎక్కడైనా కనిపించిందా ఇక అంతే సంగతే. అక్కడి నుంచి తుర్రుమని పరుగులు తీస్తుంటారు. కానీ కొందరు ధైర్యం చేసి వాటి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా అవి భయంకరంగా పడగ విప్పడం చేస్తుంటాయి. అలా పడగ విప్పడం చూసి ఇంకాస్త భయపడిపోతారు. నిజానికి పాములు అలా పడగ ఎందుకు విప్పుతాయి? దీని వెనుక అసలు రహస్యమేంటి? మరీ ముఖ్యంగా నాగుపాములు పడగ విప్పడానికి కారణాలేంటి? ఇంతకు నిపుణులేం చెబుతున్నారు? అయితే నాగుపాములు పడగ విప్పడానికి అనేక కారణాలుంటాయని చెబుతున్నారు నిపుణులు. వాటికున్న పడగలను హుడ్ అని అంటారట. ప్రధానంగా ఇతరులు వాటిని బెదిరిస్తే అవి ఆత్మరక్షణలో భాగంగానే నాగుపాములు పడగ విప్పుతాయట. ఇది అనేక పరిశోధనల ద్వారా వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పాము గనక పడగ విప్పింది అంటే అది ఖచ్చితంగా దాడి చేస్తుందని మాత్రం గ్రహించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అలా పడగ విప్పిన పాముకు వీలైనంత దూరంగా ఉండటం బెటర్ అని సూచిస్తున్నారు. ఇకపోతే ఈసారి వర్షాకాలం కాస్త ముందుగానే వచ్చింది. దీంతో వానలు దంచి కొడుతున్నాయి. ఈ ప్రభావం కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ వర్షాల ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నగరాల్లో అయితే లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఇక వానల కారణంగా పొదలు చెట్లలో దాగి ఉన్న పాములు జన ఆవాసాల్లోకి వచ్చి చేరుతుంటాయి. ఈ సీజన్లో అయితే పాములు తరచూ ఇళ్లలోకి దూరుతుంటాయి. ఈ క్రమంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, వాటి విషం చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. అయితే ప్రపంచంలో అన్ని పాముల కంటే నాగుపాముల విషం చాలా ప్రమాదకరమని, అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇకపోతే నాగుపాములు గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు కనిపించడం లేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.